जगह मिलेगी, యేసయ్య నమ్మదగిన దేవుడు, क्योंकि यीशु मसीह भरोसेमंद परमेश्वर है। దేవుని రాజ్యానికి మార్గమైన దేవుడు. परमेश्वर के राज्य का वही एक मार्ग है। ఆయన మన కోసం ప్రాణం పెట్టిన మంచి కాపరి. उसने हमारे लिए प्राण दिया, एक अच्छा चरवाहा है। సో కాపరి ఎవరు కూడా మరి ఎవరినైతే కాస్తున్నాడో వాళ్ళకి ప్రాణం పెట్టరు సహజంగా ఈ లోకంలో ఎవరు కూడా. इस संसार में कोई चरवाहा अपनी भेड़ बकरियों के लिए प्राण नहीं देता है। ఎవరైనా అధికారులు ఉండగాని వారు ఏం చేస్తారంటే ఏదైనా విపత్తు ఇబ్బంది వచ్చిందంటే వాళ్ళ సేవకుల్ని దానికి ముందు పెడతారు, వాళ్ళ ప్రాణాలు పోయే విధంగా చేస్తారు. कोई अधिकारी हो या बड़ा राजा क्यों ना हो, कोई भी बड़ी समस्या या किसी चीज का मुकाबला करना है तो उसके नीचे काम करने वाले सेवकों को या नौकरों को आगे रखते हैं। हो सके तो उनका प्राण जाएगा, लेकिन राजा को कुछ नहीं होता है। కానీ మరి మంచి కాపరైనను అని ప్రాణం పెడతాను అని చెప్పి యేసయ్య మాట్లాడుతున్నాడు. అలాగే ప్రాణం పెట్టిన విధానం మనకు తెలుసు. यीशु मसीह कहता है, मैं तुम्हारा एक अच्छा चरवाहा हूँ, तुम्हारे लिए प्राण दूंगा, और उसने प्राण दिया है। ये सब बात हमको भी पता है। సో పాత రోజుల్లో पुराने जमाने में ఆ ధనికులైన వారు जो धनवान है వాళ్ళ దాసుల్ని అనేక విధాలుగా ఉపయోగించుకుంటూ अपने दासों को कई तरीके से वो लोग इस्तेमाल करते थे। కొంతమంది దాసుల్ని ఎందుకు ఎలా ఉపయోగించుకుంటారో తెలుసా? कुछ दास उनके पास सिर्फ एक काम के लिए होते थे। वो क्या है पता है? వాళ్ళని బాగా మేపుతారంట. उनको खूब खाना खिलाते हैं, వాళ్ళకి ఇంకేం పని లేదు. सिर्फ और कोई काम नहीं है। ఎప్పుడైతే వాళ్ళ పిల్లలు ఏదైనా పొరపాటు చేస్తే, जब वो राजा के बच्चे ने कोई गलती की है तो, లేక అధికారి పిల్లలైన పొరపాటు या చేస్తే कोई बड़ा अधिकारी है उनके बच्चों ने कोई गलतियां की है तो, ఆ పిల్లల మీద ప్రేమతో వాళ్ళని కొట్టలేరట. बच्चों से प्यार करते हैं वो लोग, इसलिए प्यार की वजह से मारते नहीं है बच्चों को। కానీ ఏం చేస్తారట? लेकिन क्या करते हैं? ఏ దాసుని అయితే బాగా మేపారు, మంచిగా ఆహారం పెట్టి పుష్టికరంగా తయారు చేస్తున్నారు, जिस दास को या जिस नौकर को उसने अच्छे से खाना पिलाया खिलाया और हष्ट पुष्ट रखा है, ఆ దాసుని పిలిచి उसको बुलाते हैं ఆ కుమారుని ఎదురుగా उस बच्चे के सामने, తో అండ్ర తీసుకుని ఈ దాసుని భయంకరంగా కొడతారు. हंटर लेकर इस दास को बुरी तरह मारते हैं। ఆ బిడ్డ ఆ యొక్క దాసుని యొక్క కేకలు, తన ఒంటి మీద తగులున్న దెబ్బలు చూసి ఆ పిల్లవాడు భయపడి అటు తప్పు చేయకుండా ఉంటాడు. उस दास की चिल्लाने की आवाज और उसके शरीर में पड़े हुए कोड़ों की मार को देखकर बच्चा डरेगा और कभी वो गलती नहीं करेगा, इसलिए वो ऐसा करते थे। సో ఇలాంటి విధంగా మరి తండ్రి పిల్లవాడి మీద ప్రేమ ఉండి వేరే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు గాని తన పిల్లవాడిని శిక్షించలేకపోతున్నాడు. తన పిల్లవాడి కోసం తను ఏది చేయలేక మరి దాసులుగా ఉన్న వారిని బాధ పెట్టడం చూస్తున్నాం. एक पिता अपने बच्चे से प्यार करता है, वो कोई गलती करे तो उसको वो कुछ नहीं कह पा रहा, लेकिन दास को मार रहा है, दास को मार कर दिखाना चाहता है क्या करना है करके देख रहे हैं हम यहाँ पे। కానీ ఇక్కడ యేసయ్య గురించి ఏం రాయబడి ఉంది? యేసయ్య ఏం చెప్తున్నాడు? लेकिन यीशु मसीह के बारे में क्या लिखा है? यीशु मसीह ने क्या कहा? ఇక్కడ చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే, यहाँ देखेंगे यूहन्ना सुसमाचार 10वां अध्याय 11वां वचन। నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. अच्छा चरवाहा मैं हूँ, अच्छा चरवाहा भेड़ों के लिए अपना प्राण देता है। ఇంకా లోకంలో చూస్తే కొంతమంది అధికారులు ఏం చేస్తారో తెలుసా? संसार में देखे तो कुछ बड़े अधिकारी क्या करते हैं? వాళ్ళు ఏదైనా చేయరాని పని చేసి ఎవరి ప్రాణాలు అన్న పోయినప్పుడు उन्होंने कोई ऐसी गलती की जो नहीं करनी चाहिए, और जब वो किसी का प्राण चला गया, వాళ్ళు అక్కడ నుండి తప్పించుకోవటం కోసం లేక వాళ్ళ బ్రతుకు జైలు పాలు కాకుండా ఉండాలని वहां से बचने के लिए, उस गलती की वजह से वो जेल में ना जा सके इसलिए వాళ్ళ కింద సేవకులుగా ఉన్న వారికి కొంత డబ్బు ఇచ్చి ఆ నేరం తన మీద వేసుకోమని వాళ్ళని జైలుకు పంపించి వీళ్ళు సురక్షితంగా ఉంటారు. उनके नीचे काम करने वाले लोगों को थोड़ा पैसा देके, मैंने जो गलती की है तुम बोलो मैंने किया है और तुम जेल चले जाओ करके बोलते हैं। అంటే ఈ అధికారి ఆ దాసుని విషయంలో తన పాపానికి తను పాప శిక్షానికి గురవ్వాల్సింది పోయి ఆ దాసుని తన పాపం కోసం వాడుకుంటున్నాడు. अधिकारी ने गलती की है, उसको दंड मिलना चाहिए, उसको ताड़ना मिलनी चाहिए, लेकिन खुद बचने के लिए अपने दासों के ऊपर सारी गलती को डाल देता है। అలాగే ఇందాక చూసాము, ఆ కుమారునికి మరి శిక్ష పడాల్సిన సమయంలో కుమారుని ప్రేమిస్తున్నానని మరి ఆ బాధనికి కోసం దాసులను ఉపయోగించుకుంటున్నాడు గాని తన బిడ్డవనికి తన ఒక సాదృశ్యకరంగా ఉండలేకపోతున్నాడు, నేర్పలేకపోతున్నాడు. और हमने यहाँ पे एक देखा कि एक आदमी जो अपने बच्चे से प्यार करता है, बच्चे ने गलती करी तो उसे सुधारना नहीं चाहता, उसको वो मारना नहीं चाहता, प्रेम इतना अधिक है इसलिए अपने दास को मारता है, मार कर दिखाना चाहता है ऐसी गलती करोगे तो ऐसा होगा। కానీ ఇక్కడ యేసయ్య విషయం చూస్తే, लेकिन यीशु मसीह के बारे में हम देखें तो మనం ఏదైనా పొరపాటు చేసిన దానికి, మనం పాపంలో పడిపోయిన దానికి, లోకమంతా పాపంలో ఉన్న దానికి हमने गलती करी, हम पाप में गिर गए, पूरा संसार पाप से भरा है,
ఆయన నేను మంచి కాపరిని అని చెప్తూ वो कहता है मैं अच्छा चरवाहा हूँ। మంచి కాపరి ఏం చేస్తాడట? अच्छा चरवाहा क्या करता है? గొర్రెల కోసం ప్రాణం పెడతాడు. अपनी भेड़ों के लिए अपने प्राण देता है। ఆ తండ్రి ఇతర ప్రాణాలు తీస్తున్నాడు. वो पिता तो दूसरों के प्राणों को निकाल रहा है। అలాగే అధికారి కూడా తన దాసుల్ని దానికి బలి చేస్తున్నాడు గాని వాళ్ళు స్వయంగా చేసే స్థితిలో లేరు. और अधिकारी भी अपनी की गई गलतियों को दास के ऊपर डाल देता है और वो खुद कुछ नहीं करता दूसरों के लिए। కానీ ఇక్కడ యేసయ్య చూడండి ఎంత గొప్ప దేవుడు. लेकिन यीशु मसीह को देखिए कितना महान परमेश्वर है। మంచి కాపరి తన గొర్రెల కోసం ప్రాణం పెడతాడు అని చెప్తున్నాడు. अच्छा चरवाहा अपनी भेड़ों के लिए प्राण देता है करके कहता है। అయితే గొర్రెలు ఎవరు అనేది మనం హెస్కేల్ గ్రంథం ద్వారా ఖచ్చితంగా చూస్తాము. 34వ అధ్యాయం 31వ వచనంలో 34वां अध्याय 31वां वचन हिजकीएल की पुस्तक में हम देखते हैं कि भेड़ कौन है। గొర్రెలు మీరు అని చెప్పి వాక్యం రాయబడి ఉంది. वचन में लिखा है भेड़ तुम हो। చూడండి యెషయా గ్రంథం 34:31లో హెస్కేల్ గ్రంథము यहेजकेल की पुस्तक 34వ అధ్యాయము 31వ వచనంలో చూస్తే 31वें वचन को हम एक बार देखेंगे। ఆ గొర్రెలు మీరు అని చెప్పి అంటున్నాడు. वो भेड़ तुम हो करके कहता है। చూడండి 34:31 34-31 నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలు నగు మీరు మనుష్యులు. तुम तो मेरी भेड़ बकरियां मेरी चराई की भेड़ बकरियां हो तुम तो मनुष्य हो। అంటే మనము ఆయనకి గొర్రెలము అంటే ఆయన మనల్ని మేపుతున్నాడు, నడిపిస్తున్నాడు, మనల్ని పోషిస్తున్నాడు, మనల్ని కాపాడుతున్నాడు, అన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. हम उसकी भेड़ बकरियां हैं, वो हमें चलाता है, हमें चराता है, हमें जो चाहिए सब कुछ हमें देता है। అందుకంటే అంటున్నాడు నేను మేపుచున్న గొర్రెలు మీరు. वो कहता है तुम मेरी चराई की भेड़ बकरियां हो। అందుకే పత్రికలు రాస్తున్నప్పుడు భక్తులు అంటున్నారు ఆయన వల్లే చెలిస్తున్నాము, ఆయన వల్లే బ్రతుకుతున్నాము అని చెప్పి కూడా అంటారు. ऐसे भक्त लोगों ने कई पुस्तकों में लिखा है हम उसी की वजह से चलते हैं, उसी की वजह से जीवित हैं, उसी की वजह से ऐसे जी रहे हैं। అయితే ఆయనకు మనము గొర్రెలమై మనల్ని మేపుతున్నది మన కాపరి అయిన దేవుడే. हम उनके भेड़ बकरियां हैं, हमें चराने वाला हमारा प्रभु यीशु मसीह चरवाहा है। అయితే ఈ లోకంలో చాలా పశువులు పక్షులు ఉన్నాయి. इस संसार में बहुत सारे पशु पक्षी हैं। అయితే గొర్రెలనే ఎందుకు సాదృశ్యంగా చెప్తున్నాడు అంటే क्यों भेड़ को ही सादृश्य लेके बताया जा रहा है। గొర్రెలకున్నంత మంచి స్వభావం ఈ లోకంలో ఇంకా ఏ జంతువులకు కూడా లేదు. भेड़ का जितना अच्छा स्वभाव होता है उतना अच्छा स्वभाव किसी और जानवरों के पास है ही नहीं। అలాగే గొర్రెలు ఉన్నట్లుగా మేకలు కూడా మందల మందలుగా చూస్తాం. जैसे भेड़ को देखते हैं वैसे बकरियों को भी झुंड के झुंड हम देखते हैं। కానీ ఇక్కడ మేకలను సాదృశ్యంగా చెప్పటం లేదు. लेकिन बकरियों को सादृश्य करके नहीं बोल रहा है, ఇక్కడ గొర్రెలను సాదృశ్యంగా यहाँ भेड़ చెప్తున్నాడు. करके बोल रहा है। ఎందుకంటే దాని స్వభావం ఎలా ఉంటది? क्योंकि उसका स्वभाव कैसा होता है। ఆ గొర్రెలు నడిపే కాపరి ఎక్కడ ఉంటాడు? उस भेड़ को चराने वाला चरवाहा किधर होता है? ముందు నడుస్తూ ఉంటాడు. वो आगे चलता रहता है। అసలు ముందు నడుస్తూ మనం వెనకాల రమ్మంటే మన పిల్లలు రారు, మన భార్య రారు, మన భర్త కూడా రారు, అటు ఇటు పోవచ్చు. अगर हम आगे चलते अपने बच्चों को कहेंगे पीछे आराम से, या पत्नी को बोलेंगे या पति को बोलेंगे, कोई भी ढंग से नहीं आएगा पीछे। ఏదో ఒకటి అటు ఇటు దృష్టి పెట్టి ఏదో ఒక విధంగా అంటే మనల్ని వెంబడించడం పోయి కొంచెం అటు ఇటు అయ్యే అవకాశం ఉంది. वो हमारे पीछे तो नहीं चलेंगे, उधर उधर नजर पड़ेगी, रास्ता भटक जाएंगे या रुक जाएंगे, पीछे पीछे नहीं आएंगे। కానీ గొర్రెల గురించి ఎందుకు చెప్తున్నాడు అంటే लेकिन यहाँ भेड़ के बारे में क्यों बताया जा रहा है? గొర్రెల కాపరి ముందు నడుస్తూ ఉంటే ఆయన్ని చూసుకుంటూ గొర్రెలు తల వంచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతాయి. भेड़ का चरवाहा जो है आगे जाता रहता है, तो भेड़ जो है पीछे पीछे सर झुका के उसी के साथ चलती रहती है। ఆ గొర్రెలు సహజంగా అటుపోయి పడటం ఇటుపోయి పడటం ఏది తనకిష్టమైనట్లుగా చేయడానికి ఇష్టపడవు. भेड़ जो है अपनी मन मर्जी से रास्ते में इधर उधर जाना या इधर खाई में गिरना ऐसे नहीं करती है। అవి కేవలం కాపరిని అనుకరించుకుంటూ పోతాయి. सिर्फ अपना चरवाहे के पीछे आराम से चलती रहती है। అందుకే యోహాను సువార్త 10వ అధ్యాయంలో చక్కగా చెప్తున్నాడు గొర్రెలకి కాపరికి ఉన్న సంబంధం గురించి. इसलिए यूहन्ना सुसमाचार 10वें अध्याय में अच्छे से चरवाहे और भेड़ के बारे में बताया है। అయితే ఈ మెల్లగా గొర్రెల కాపరిని అనుకరిస్తున్న ఈ గొర్రెల్లో ఏదైనా బై ఛాన్స్ తప్పిపోతే जो चरवाहा अपनी भेड़ को चरा रहा है, अगर गलती से इनमें से एक भेड़ भटक जाए तो ఆ గొర్రె మెదలకుండా ఉండదు. वो भेड़ तब चुपचाप नहीं रहती, అది అరవటం కేకలేయటం మొదలేస్తుంది. वो भेड़ चिल्लाने लगती है। ఎందుకు? क्यों? మందలో లేనందుకు. क्योंकि वो अपनी झुंड में नहीं है। ఎందుకు? क्यों? కాపరి వెనక లేనందుకు. वो अपने चरवाहे के पीछे नहीं है, అందుకు కేకలేసి అరుస్తుంది. इसलिए वो चिल्लाती रहती है। ఈ మేకలను చూడండి, बकरियों को देखिए, అవి మందలో ఉండట్టు ఉంటాయో అటు చెదిరిపోతాయి ఇటు చెదిరిపోతాయి, ఎంత తినొచ్చినా గానీ ఆ చెట్టు మీదకి దీని మీదకి దూకుతాయి. కాపరి వాటిని కంట్రోల్ చేయలేక ఇబ్బంది పడిపోతూ ఉంటాడు. बकरी अपनी झुंड में है करके दिखाई देती है, लेकिन इधर उधर घूमने लगती है, भटकने लगती है, चिल्लाती रहती है। पेट भर के खा भी लिया फिर भी उस टहनी में इधर उधर मुंह मारती है, लटकती रहती है और चरवाहा परेशान हो जाता है। అందుకే ఇక్కడ
కాపరి కలిగిన అంటే గొర్రెల కాపరి ఉండొచ్చు, పశువుల కాపరి ఉండొచ్చు, లేక ఆవుల కాపరి ఉండొచ్చు, గేదెల కాపరి ఉండొచ్చు, మేకల కాపరి ఉండొచ్చు. కానీ గొర్రెల కాపరి అనే మాటను ఉపయోగిస్తున్నాడు. यहाँ पे जैसे भेड़ का चरवाहा करके बोला जा रहा है, ऐसे बकरियों का चरवाहा हो सकता है, किसी भी पक्षी का या गाय का या भैंस का या किसी भी जानवर का चरवाहा हो सकता है, लेकिन खास तौर पर प्रभु यहाँ सिर्फ भेड़ के चरवाहे के बारे में ही बता रहा है। ఎందుకంటే ఈ యొక్క గొర్రెల్లో ఉన్న మంచి స్వభావాన్ని మనం గమనించాలి, గుర్తు చేసుకోవాలి, గ్రహించుకోవాలి అని. क्योंकि भेड़ के अंदर के अच्छे स्वभाव को हमें समझना है, ग्रहण करना है। మనకి కూడా దేవుడు ఒక కాపరిని నియమించాడు. हमारे लिए भी परमेश्वर ने एक चरवाहा दिया है। ఆ కాపరిని అనుకరించుకుంటూ మనం వెళ్ళాలి. हमें उस चरवाहे का अनुकरण करते हुए जाना है। ఎందుకంటే क्योंकि ఇక్కడ 10వ అధ్యాయము 4వ వచనంలో అంటాడు, 10वां अध्याय 4थे वचन में कहता है, మరియు అతడు తన సొంత గొర్రెలనన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును, గొర్రెలు అతని స్వరమెరుగును గనుక అవి అతనిని వెంబడించును అంటున్నాడు. जब वह अपनी सब भेड़ों को बाहर निकाल चुकता है तो उनके आगे आगे चलता है और भेड़ें उसके पीछे पीछे हो लेती हैं, क्योंकि वह उसका शब्द पहचानती है। గొర్రెల కాపరి ముందు నడుస్తాడు, ఆయన స్వరం ఎరిగి అవి వెనకాల నడుస్తూ ఉంటాయంట గొర్రెలు. तो चरवाहा आगे चलता रहता है, वो उसके शब्द को पहचानती है, इसलिए भेड़ उसके पीछे पीछे चलती रहती है। మనం మరి యేసయ్య మనమేమో గొర్రెలమని ఆయనేమో మంచి కాపరని మనకు తెలియపరుస్తున్నాడు. यीशु मसीह हमें बताता है कि हम उसकी भेड़ें हैं और वो हमारा अच्छा चरवाहा है। ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. उसने हमारे लिए प्राण दिया है। గొర్రెలకు ఏదైనా సమస్య కలిగినప్పుడు ఎంతవరకు సాధ్యమో అంతవరకే తీయడానికి ప్రయాసపడతారు, కానీ ప్రాణం పెట్టగలిగినంతగా ప్రయాసపడేవారు ఎవరు లేరు. अगर चरवाहा भी हो, अपनी भेड़ को जो समस्या आई उस समस्या से उसको बाहर निकालना चाहता है, लेकिन उसके लिए प्राण देने जितना कोई भी नहीं करता है। కానీ యేసయ్య ప్రభులు మాత్రం మన కోసం తన ప్రాణాన్ని పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. लेकिन हम देखते हैं यीशु मसीह ने हमारे लिए अपने प्राण को दे दिए। అయితే ఇక్కడ గొర్రెలు తప్పిపోయినప్పుడు ఆ గొర్రె కేక వేసిన దాన్ని బట్టి ఆ తప్పిపోయిన గొర్రెను కనుగొన్నట్లుగా మన సువార్తల్లో చూస్తున్నాం. हम सुसमाचार में देखते हैं जब भेड़ भटक जाती है, भेड़ चिल्लाती है, उसकी आवाज को सुनकर चरवाहा उसे बचाता है। సో యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక సాదృశ్యం కూడా చెప్పారు కదా, यीशु मसीह ने एक सादृश्य भी बताया है ना। 100 గొర్రెలుండి 100 भेड़ है, అందులోంచి ఒక గొర్రెను తప్పిపోతే उसमें से एक भेड़ भटक जाए तो ఈ గొర్రెల కాపరి ఏం చేస్తాడు? ये चरवाहा क्या करता है? ఆ గొర్రెలను 99 గొర్రెలను వదిలిపెట్టి 99 अपनी भेड़ों को छोड़कर ఆ తప్పిపోయిన గొర్రెని వెతకడానికి వెళ్తాడు. जो भटक गई है, जो खो गई है, उसको ढूंढने के लिए जाता है। ఆ గొర్రె గనక సహకరించకపోతే కాపరి ఏం చేయలేడు. अगर वो भेड़ उसके इस काम में मदद नहीं करेगी तो कुछ नहीं कर पाएगा। ఎతుకుతూనే ఉంటాడు ఈ కాపరి. ये చरवाहा ढूंढता ही रहेगा। అయితే గొర్రె కర్తవ్యం ఏంటి అక్కడ? वहां पे भेड़ का क्या काम है? ఆ గొర్రె ఆ పొదల్లో చుట్టుకుపోయి ఏదో ఇరుకున పడిపోయి రాలేనప్పుడు అది కేకలు వేస్తుంది. भेड़ जब किसी झाड़ी में फंस जाती है, वहां से बाहर नहीं निकल पाती तो चिल्लाने लगती है। అప్పుడు ఆ కాపరి దాన్ని గమనించి ఆ వైపుగా వెళ్ళి దాన్ని విడిపించుకుని తీసుకొస్తాడు. तब चरवाहा ध्यान देता है, उसकी आवाज को सुनकर उधर जाकर उन झाड़ियों से उसको छुटकारा देकर बाहर निकालता है। అంటే ఇక్కడ గొర్రెలో ఉన్న స్వభావాలు ఏంటి? यहाँ पे भेड़ के अंदर का स्वभाव क्या है? ఆ కాపరి యొక్క స్వరాన్ని ఎరుగుతాయి, वो चरवाहे की आवाज को जानती है, గుర్తుపడతాయి. पहचानती है। రెండోది ఏంటి? दूसरा क्या करती है? మందలో తల వంచుకుని కాపర్నే వెంబడిస్తాయి. झुंड में अपने सर को झुकाकर सिर्फ चरवाहे के पीछे पीछे चलती रहती है। మూడోది ఏంటి? तीसरा क्या है? ఒకవేళ తప్పిపోతే కేకలు వేస్తుంది. यदि वो भटक जाए तो चिल्लाने लगती है। కేకలు వేయటం అంటే అర్థం ఏంటి? चिल्लाना मतलब ప్రార్థన. प्रार्थना। ప్రార్థన అనేది మన జీవితంలో ఉండాలి. प्रार्थना हमारे जीवन में होना चाहिए। ఆ గొర్రెపిల్ల తప్పిపోయినప్పుడు అయ్యో నేను తప్పిపోయాననేది కేకలు వేస్తుంది కాబట్టి వెదకటానికి వెళ్ళిన ఆ కాపరికి సునాయాసంగా గొర్రె దొరికిపోతుంది. जब भेड़ भटक जाती है, अरे मैं भटक गई करके चिल्लाने लगती है, उसकी आवाज को सुनकर चरवाहा मेरी भेड़ किधर भटक गई है ढूंढकर उसे निकालता है। మళ్ళీ ఇంకా ఆ కాపరాల దాన్ని కనుగొని తీసుకుని వస్తాడు చక్కగా. इसकी आवाज को पहचान कर उसको वापस लेके आता है, కాబట్టి అది మళ్ళా మందలో చేర్చబడుతుంది. उसकी वजह से ही वो फिर से झुंड में मिल जाती है। మన యేసుక్రీస్తుని వెంబడిస్తున్న మనం అందరము కూడా గొర్రెలం. हम यीशु मसीह के पीछे चलने वाले सब भेड़ें ही हैं। మనం దేవుని స్వరాన్ని ఎరిగి కాపరిని మనం నడిపిస్తున్న విధంగా మనం నడుచుకోవాల్సిన బద్ధులమై ఉన్నాం. परमेश्वर की आवाज को सुनकर चरवाहा में जैसे चलाता है वैसे ही हम सबको चलना चाहिए। అందుకే అంటున్నా నా స్వరం ఎరుగును. इसलिए कहता है भेड़ मेरी आवाज को पहचानती है। ఎంతో మంది కాపర్లుండి వాళ్ళు ఆ గొర్రెలు పిలిచే విధానం వేరుగా ఉండి వాళ్ళు గొర్రెల
అలా పిలిచినప్పుడు వేరే జుండులో ఉన్న వేరే గుంపులో ఉన్న గొర్రెలు ఇంకొక గుంపులోకి వెళ్ళిపోవు. बहुत सारे चरवाहे होते हैं, लेकिन हर एक भेड़ जो है अपने चरवाहे की आवाज को जानती है। जब कोई दूसरा चरवाहा बुलाता है तो ये मेरा चरवाहा है करके भेड़ दूसरे झुंड में जाके नहीं मिलती है। అది ఖచ్చితంగా ఆ స్వరాన్ని గమనిస్తుందట. वो अपने चरवाहे की आवाज को स्पष्ट रूप से पहचानती है। ఇలాంటి మంచి లక్షణాలు గొర్రెల్లో ఉన్నాయి. इतने अच्छे लक्षण हैं भेड़ के अंदर। అందుకే మనుషులైన మనల్ని మీరు గొర్రెలు నేను మేపుచున్న గొర్రెలు అని ఎస్కేల్లో చదివాం. इसलिए हमने हिजकिय्याह में पढ़ा, तुम मेरी चराई की भेड़े हो, तुम मेरी भेड़ हो करके लिखा हुआ ఇప్పుడు है। ఈ గొర్రె ఆ కాపరి నుండి దూరం అయిపోయింది అంటే अभी ये भेड़ चरवाहे से अलग हो गई है तो దేవునితో దూరం అవుతున్నాం. ఒక విశ్వాసి దేవునితో దూరం అయిపోతున్నాం అంటే అర్థం ఏంటి? एक विश्वासी प्रभु से दूर हो रहा है तो इसका मतलब क्या है? దేవుడు అనగా వాక్యం. परमेश्वर मतलब वचन है। వాక్యానికి దూరం అవుతున్నామంటే वचन से दूर हो रहे हैं तो అంటే ప్రార్థన రావటం కానీ मतलब प्रार्थना में आना हो వాక్యాన్ని వినటం या కానీ वचन सुनना हो వాక్యాన్ని విన్న వాక్యాన్ని అంగీకరించటం या కానీ सुने हुए वचन को स्वीकार करना हो। ఈ విషయాల్లో మనం దూరం అవుతున్నాము అంటే इस विषय में यदि हम दूर हो रहे हैं तो మనం పాపములో ఉన్నామని అర్థం. हम पाप में हैं, इसका मतलब ये है। ఆ ఇబ్బందుల్లో ఉన్నామని అర్థం. इसका मतलब है हम परेशानियों में हैं। అంటే సాతాను యొక్క చేతుల్లోకి వెళ్ళిపోతున్నామని అర్థం. इसका मतलब है हम धीरे धीरे शैतान के हाथ में जा रहे हैं। దేవునికి దూరం అవుతున్నామంటే పాపములకి దగ్గరైపోతున్నాము. परमेश्वर से दूर हो रहे हैं तो इसका मतलब पाप के नजदीक जा रहे हैं। కాబట్టి ఇక్కడ చూడండి ఆ తప్పిపోయిన గొర్రె కేకలేయటం మొదలేసింది కాబట్టి ఆ యొక్క కాపరి దాన్ని తీసుకురాగలుగుతున్నాడు. आप ध्यान दीजिए, यहाँ पे खोई हुई भेड़ चिल्लाती है, उसकी आवाज को सुनकर चरवाहा उसको छुड़ा के लेके आता है। అప్పుడు అంటే కేక వేస్తేనే అది అరిస్తేనే కాపరి దాన్ని కాపాడగలుగుతాడు. भेड़ यदि फंस जाए तो चिल्लाएगी, तभी चरवाहा उसे बचा सकता है। దాని స్వరాన్ని విని అది ఎక్కడుండి అరుస్తుందని ఆ వైపుగా వెళ్ళి కనుగొనగలుగుతాడు. उसकी आवाज को पहचान कर किधर से ये आवाज आ रही है, वहां पे जाकर उसको छुड़ा सकता है। అయితే దేవునికి దూరం అవుతున్నామా ఏదో ఒక స్థితిలో మనకు మనం పరీక్షించుకొని हम अपने आप को परखे, किस हालत में कैसे हम प्रभु से दूर हो रहे हैं, ఏ విషయంలో దూరం అవుతున్నాం? किस विषय में दूर हो रहे हैं। ఆజ్ఞలు పాటించే విషయంలో దూరం అవుతున్నామా? क्या आज्ञाओं को पालन करने के विषय में दूर होते हैं, ప్రవర్తన సరిదిద్దుకునే విషయంలో దూరం అవుతున్నామా? अपने चाल चलन को सुधारने के विषय में दूर होते हैं, దేవుని సన్నిధికి రావాల్సిన విధంగా నిబంధనకు బద్ధతంగా రాకుండా పోతున్నామా? प्रभु के सम्मुख जिस तरह आना चाहिए उस तरह नहीं आते क्या, మారు మనసు తగిన ఫలాలు ఫలించే విధంలో ఫలించకుండా పోతున్నామా? मन फिराओं के योग्य के फल हमारे अंदर नहीं आ रहे हैं क्या, బైబిల్ చదివే విషయంలో చదవకుండా పోతున్నామా? बाइबल जैसे पढ़ना चाहिए वैसे नहीं पढ़ रहे क्या, విశ్వాసి ఉండాల్సిన రీతిలో ఉండకుండా పోతున్నామా? विश्वासियों को जैसे रहना चाहिए क्या वैसे नहीं रह पा रहे। ఎక్కడ దేవునికి దూరం అవుతున్నామంటే అక్కడ మనం పాపంలో పడిపోతున్నాము. जहाँ पे हम प्रभु से दूर हो रहे हैं इसका मतलब है कि हम पाप में गिर रहे हैं। ఆ పరిస్థితిని నువ్వు గమనించాలి. उस हालत को आपको पहचानना है, అంటే దేవుని సన్నిధికి నువ్వు దూరం అయిపోతున్నావని నువ్వు గ్రహించుకోగలగాలి. मतलब अपने आप को आपको समझना है, जांचना है कि किस तरह प्रभु के सम्मुख से दूर हो रहे हो। నీకు తెలిసిపోతుంది నేను మొదట్లాగా ఇదివరకట్లాగా భక్తికరమైన జీవితం జీవించలేకపోతున్నాను, ఎక్కడో చోట అసలైన నది నాలో పనిచేస్తుందని నీకు తెలిసిపోతుంది. आपको साफ साफ पता चल जाएगा, पहले जैसा मेरा विश्वास का जीवन नहीं है, कहीं ना कहीं मैं लापरवाही कर रहा हूँ। అట్లాంటి పరిస్థితుల్లో ఏం చేయాలా? इस तरह की हालत में क्या करना चाहिए? ఆ గొర్రెలాగా అరవటం నేర్చుకోవాలి. उस भेड़ की तरह चिल्लाना हमें सीखना है, అంటే ప్రార్థించడం मतलब నేర్చుకోవాలి. प्रार्थना करना हमें सीखना है, కేకలు వేయటం నేర్చుకోవాలా? चिल्लाना हमें सीखना है, మొరపెట్టడం నేర్చుకోవాలా? पुकारना हमें सीखना है, దేవునికి విన్నవించుకోవాలా? प्रभु से विनती करना है। అప్పుడే దేవుడు మనల్ని మంచి కాపరిగా మనల్ని వెదికి పట్టుకోవటానికి వీలు కలుగుతుంది. तब परमेश्वर एक अच्छा चरवाहे के रूप में हमें ढूंढ कर पकड़ सकता है। మనం చూస్తాం हम देखते हैं దావీదు మంచిగా దేవుని దృష్టికి నీతిగా నడిచిన వాడు. परमेश्वर की नजर में दाऊद अच्छे से धार्मिकता के अनुसार चलने वाला था। అయితే ఎప్పుడైతే దావీదు పాపంలో పడిపోయాడో, जब दाऊद पाप में गिर गया, ఎప్పుడైతే నాతాను ద్వారా హెచ్చరించబడ్డాడో, जब नातान के द्वारा वो सावधान किया गया, ఎప్పుడైతే నేను పాపిని తెలుసుకుని పశ్చాత్తాప పడుతున్నాడో, जब उसने जान लिया कि वो पापी है और पश्चाताप करता है, నేను దేవుని దృష్టికి యోగ్యంగా లేనని గ్రహించాడో, जब उसने जान लिया कि मैं प्रभु की दृष्टि में उसके योग्य नहीं हूँ, నేను దేవునికి వ్యతిరేకంగా పాపం చేశానని తెలుసుకున్నాడు, मैंने परमेश्वर के विरुद्ध पाप किया है करके जब उसने जान लिया, ఆయన ఏం చేశాడు? उसने क्या किया? స్పష్టంగా మొరపెట్టడం మొదలెట్టాడు. स्पष्ट रूप से वो पुकारने लगा, అంటే ప్రార్థించడం मतलब మొరపెట్టాడు. प्रार्थना करने लगा। మనం చేసే ప్రార్థన సహజంగా మన అవసరాలతో కూడిన ప్రార్థనలు ఎక్కువ కనపడతాయి. हम जो प्रार्थना करते हैं ज्यादा से ज्यादा अपनी जरूरतों के लिए करते रहते हैं। మనకి అన్ని వసవర్తులు బాగుండాలి అనే విషయమే మన ప్రార్థనలో మెయిన్ టాపిక్ ఉంటుంది. हमारे सब चारों ओर सब अच्छी सहूलियत होनी है, सब कुछ ठीक ठाक होना है करके इसी विषय के लिए हम प्रार्थना करते रहते हैं।
हैं। మంచి అన్నం, ఆహారం ఉండాలి, మంచి బట్టలు ఉండాలి, మంచి ఇల్లు ఉండాలి, మంచి వాహనం ఉండాలి. దేనికి తక్కువదనం ఉండకూడదు. ఆర్థికంగా అన్ని విషయాలు మెరుగ్గా ఉండాలి, ఆరోగ్యకరంగా ఉండాలి. ఇదే మన ప్రార్థనలోని మెయిన్ అంశాలుంటాయి. अच्छा खाना, अच्छा पीना, अच्छा कपड़े, अच्छे घर, अच्छी नौकरी, अच्छा परिवार, किसी चीज की आर्थिक कमी हमारे परिवार में नहीं होनी चाहिए। हर विषय में हमें अच्छी सहूलियत मिलनी है, इसी चीज के लिए हमारी प्रार्थना होती है। కానీ దేవుని చిత్తంలో ఉన్నామా లేమా అనే విషయం గురించి ఎప్పుడు ఆలోచించేయము, అందు గురించి ప్రార్థన చేయము. लेकिन हम इस बारे में कभी सोचते ही नहीं कि प्रभु की इच्छा के अनुसार चल रहे हैं या नहीं, उसके लिए प्रार्थना भी नहीं करते। మరి నాతాను చేత హెచ్చరించబడ్డప్పుడు దావీదుకు పశ్చాత్తాపం కలిగింది. नातान के द्वारा जब सावधान किया गया, दाऊद के अंदर पश्चाताप आ गया। చేసిన పొరపాటుని తెలుసుకున్నాడు. उसने जान लिया कि उसने गलती की है ఆయన పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన చేయటం और మొదలెట్టాడు. पश्चाताप से जुड़ी हुई प्रार्थना वो करने लगा। మనం లైవ్ లో చాలా మంది వస్తుంటాం, लाइव में बहुत सारे लोग आते रहते हैं, అలాగే సంఘంలో కూడా కూడుకుంటూ ఉంటాం. इस तरह कलीसिया में भी इकट्ठा होते रहते हैं। ఎన్నో సార్లు ఎన్నో విషయాల్లో దేవుడు నన్ను హెచ్చరిక చేస్తూ ఉంటాడు. कई बार कई विषयों में परमेश्वर ने आपको मुझको सावधान किया होगा और कर रहा है। ఎప్పుడైనా కానీ ఆ పాపాన్ని విడిచిపెట్టావా? कि कभी भी आपने अपने उस पाप को छोड़ा? ఎప్పుడైనా కానీ అట్టి అవిధేయత విషయంలో పాపం అని ఒప్పుకొని దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రార్థన చేసావా? कभी भी अपने ना झुकने वाले स्वभाव के विषय में ये पाप है जानकर उसको छोड़ा है? ఒకవేళ నేను సమూహంలోనే ఉండాను అంటే సంఘంలోనే ఉన్నాను, లైవ్ లో వస్తున్నాను కాబట్టి నేను తప్పిపోయిన గొర్రెని కాదు అనుకుంటున్నావేమో. शायद आप सोच रहे होंगे मैं झुंड में हूँ, मैं कलीसिया में रहता हूँ, हर दिन लाइव में आता हूँ, मैं भटका नहीं हूँ, ऐसा सोच रहे होंगे। కానీ लेकिन నీ ప్రవర్తనను బట్టి, నీ ఆలోచనలు బట్టి, నువ్వు చేస్తున్న కార్యాలను బట్టి, నీ తలంపులను బట్టి నువ్వు దేవునికి ఎంత దూరంగా ఉన్నావో గ్రహించుకొని మొరపెట్టాలా. अपने स्वभाव के विषय में, अपने सोचने के तरीके विषय में, आपके चाल चलन के विषय में कितना प्रभु से दूर हो, इस बात को जानकर आपको पुकारना है। అలాంటి వారిని గొర్రెలు అని దేవుడు పిలవగలుగుతాడు. ऐसे लोगों को ही परमेश्वर भेड़ कह सकता है, లేకపోతే ఏమంటాడు? नहीं तो क्या बोलेगा? కుక్క అంటాడు. कुत्ता बोलेगा। ఎందుకు కుక్క అంటాడు? क्यों? అది ఏదైతే వదిలిపెట్టేసిందో దాన్నే మళ్ళీ తింటదట, వాంతి చేసుకున్న దానికి తిరుగుతుందట. क्योंकि वो उल्टी करती है फिर उसी को ही खाने लगती है। ఎవరైతే మరి దేవుని సన్నిధికి వచ్చి పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి బాప్తిసం తీసుకున్న వాళ్ళు మరలా లోకపరంగా తమ పాప విషయంలో యథేచ్ఛగా కొనసాగుతున్నారు. जो कोई प्रभु को जानने के बाद, कलीसिया में आने के बाद अपने पाप को, अपने हर काम को छोड़ चुके हैं, पुरानी स्वभाव को, लेकिन फिर से उसी की ओर जाते हैं పాపంలో ఉన్నాము అన్న తలంపు కూడా తెలియకుండా, और इस बात को पहचान भी नहीं पाते, ऐसा सोच भी नहीं है कि पाप में है हम करके। ఈ పాపంలో ఉన్నదానికి దేవుని నుండి కలిగే శిక్ష ఏంటో కూడా అర్థమై కూడా पाप अगर हमारे अंदर है तो हमें क्या दंड मिलेगा, इसका क्या दंड हमें मिलेगा जानकर भी ఆ పాపం విషయంలో ఒప్పుకోలు ఉండదు, దాని విషయంలో పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన ఉండదు. उस पाप को मानते भी नहीं, पश्चाताप करते भी नहीं, ऐसी प्रार्थना भी उनके अंदर नहीं होती। అంత మాత్రం మేము సమూహంలో ఉన్నాం కాబట్టి మేము మందలో ఉన్న మంచి గొర్రెలు అనుకోకండి. आप इसका मतलब ये मत सोचिए हम झुंड में है, मतलब कलीसिया में है तो हम अच्छी भेड़े हैं। కానీ నువ్వు తప్పిపోయిన గొర్రెవి, आप भटकी हुई भेड़ हो, నువ్వు తప్పిపోయిన గొర్రెవి. आप भटकी हुई भेड़ हो। నీ దాన్ని బట్టి నువ్వు మొరపెట్టాలా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలా, పశ్చాత్తాపడాలా. इसके लिए आपको परमेश्वर के सम्मुख प्रार्थना करके पुकारना है, पश्चाताप करना है। చూడండి దావీదు రాజంతట వాడే ఎంత గొప్ప ప్రార్థన చేస్తున్నాడు. देखिए दाऊद राजा कितने महान प्रार्थना करता है। 51వ కీర్తన గ్రంథంలో మనం చూస్తాం, 51 भजन संहिता में हम देखते हैं 2వ వచనంలో, నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పరిశుద్ధపరచము, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉన్నది, నీకు కేవలం నీకే విరుద్ధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగుపడదువు, తీర్పు తీర్చునప్పుడు నిర్మలుడుగా అగుపడదువు. నేను పాపంలోనే పుట్టినవాడని, పాపంలో నా తల్లి గర్భం ధరించింది, నా అంతరంగంలో నేను సత్యాన్ని కోరుకుంటున్నాను. చూడండి ఎంత గొప్ప ప్రార్థన చేస్తున్నాడు. देखिए यहाँ पे 2 से लेकर 6वें वचन तक, मुझे भली भांति धोकर मेरा अधर्म दूर कर और मेरा पाप छुड़ाकर मुझे शुद्ध कर। मैं तो अपने अपराधों को जानता हूँ और मेरा पाप निरंतर मेरी दृष्टि में रहता है। मैंने केवल तेरे ही विरुद्ध पाप किया और जो तेरी दृष्टि में बुरा है वही किया है, ताकि तू बोलने में धर्मी और न्याय करने में निष्कलंक ठहरे। देख मैं अधर्म के साथ उत्पन्न हुआ और पाप के साथ अपनी माता के गर्भ में पड़ा। देख तू हृदय की सच्चाई से प्रसन्न होता है और मेरे मन ही में ज्ञान सिखाएगा। చూడు 7వ వచనం అంటున్నాడు, నేను పవిత్రుడవునట్లు హిస్సోపుతో నా పాపములు పరిగణింపము, హిమ కంటెను నేను తెల్లగనున్నట్లు నీవు నన్ను కడుగుము అని ప్రార్థన 7वें చేస్తున్నాడు. वचन में कहता है, जूफा से मुझे शुद्ध कर तो मैं पवित्र हो जाऊंगा, मुझे धो और मैं हिम से भी अधिक श्वेत बनूंगा। ఇంకా అంటున్నాడు 9వ వచనంలో, నా పాపములకు విముఖుడవు కమ్ము, అలాగా నా దోషములన్నిటినీ
తుడిచివేయము. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము. నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము. నీ పరిశుద్ధాత్మను నా ఎదుటి నుండి తీసివేయకము. నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనసు కలుగు చేసి నన్ను దృఢపరచుము అని ప్రార్థన చేస్తున్నాడు. 9 से लेकर 12 तक देखिए, अपना मुख मेरे पापों की ओर से फेर ले और मेरे सामने अधर्म के कामों को मिटा डाल। हे परमेश्वर, मेरे अंदर शुद्ध मन उत्पन्न कर और मेरे भीतर स्थिर आत्मा नए सिरे से उत्पन्न कर। मुझे अपने सामने से निकाल ना दे और अपने पवित्र आत्मा को मुझसे अलग ना कर। अपने किए हुए उद्धार का हर्ष मुझे फिर से दे और उद्धार आत्मा देकर मुझे संभाल। ఎప్పుడైనా కానీ ఇలాంటి ప్రార్థన చేసావా? क्या कभी भी इस तरह की प्रार्थना हमने की है? చేయలేదు అంటే ఎప్పుడైనా గానీ ఆ గొర్రెలో నుండి తొలగిపోయిన గొర్రె వల్లే నీ పరిస్థితి ఎప్పుడు కాలేదా? अगर इस तरह की प्रार्थना नहीं की है तो आप भेड़ की झुंड में से अलग क्या हो गए हो? అయితే నీ అంతరాత్మకు తెలుసు కదా నువ్వు ఏ స్థితిలో ఎక్కడున్నావో. तो आपको पता है, आपके अंदर की आत्मा को पता है आप कैसी हालत में हो, क्या हो। అయితే నువ్వు గొర్రెలాంటి మంచి స్వభావాన్ని కలిగి ఉండావా? क्या आपके अंदर भेड़ जैसा अच्छा स्वभाव है? అలాంటి స్వభావం ఉంటే ఈ రకమైన ప్రార్థన చేస్తున్నావా? ऐसा स्वभाव है तो क्या इस तरह की प्रार्थना करते हो? ఒకవేళ నువ్వు ప్రార్థన చేసి ఉంటే ఎందుకు నీ జీవితంలో మార్పు రాలేదు? अगर प्रार्थना कर रहे हो तो क्यों आपके जीवन में बदलावट नहीं आ रहा है? ఏ ధైర్యంతో నీ పాపాన్ని విడిచిపెట్టుకోకుండా దేవుని సమూహంలోనే ఉన్నానని నిశ్చింతగా ఉండగలుగుతున్నావు? क्या हिम्मत है आपके पास कि अपने अपराधों को मानते नहीं हो लेकिन मैं प्रभु के सम्मुख हूं करके निश्चिंत बैठे रहते हो? దేవుడు మన పాపాల కోసం ప్రాణం పెట్టాడు అంటే నిత్యము ప్రేమించే దేవుడు అనుకుంటున్నావేమో. आप सोच रहे होंगे प्रभु ने हमारे पापों के लिए प्राण दिया है तो हमेशा हमसे प्यार करता रहेगा। కానీ భూమి మీద నువ్వు సజీవుడిగా ఉండి సరిదిద్దుకుంటావని ఎదురు చూస్తున్నాడు నీ కోసము. वो चुप रहकर, पृथ्वी पे रहकर आप अपने आप को धीरे सुधार लोगे करके इंतजार कर रहा है। ఎప్పుడైతే నీవు లోకాన్ని విడిచిపెడతావో అప్పుడు నీకు నరకం అనేది తథ్యం. लेकिन यदि ऐसे ही रहते हुए जब आप इस संसार को छोड़ दोगे तो आपके लिए सिर्फ नरक ही है। కాబట్టి నీలో పాపము వచ్చిన రోజు నువ్వు దేవునికి దూరం అయిపోతావు. इसलिए जब आपके अंदर पाप आएगा उस दिन आप परमेश्वर से दूर हो जाओगे। ఖచ్చితంగా నీ పాపాలు నీ ఎదుటే నీకు స్పష్టంగా తెలియపరచబడుతున్నాయి. आपके पाप आपके सामने स्पष्ट रूप से दिखाई जाते हैं। ఆ సమయంలో నువ్వు దేవుని ఎదుట పశ్చాత్తాపంతో దావీదు లాంటి ప్రార్థన చేయాలి. उस समय आपको परमेश्वर के सम्मुख पश्चाताप के साथ दाऊद की तरह प्रार्थना करना है। ఎన్నో సార్లు ఎన్నో విధముగా దేవుడు నీతో మాట్లాడుతా ఉన్నాడు. कई बार कई तरीके से प्रभु आपसे बातें करता है। చేసిన పాపం నువ్వు చేస్తున్న పాపము ఖచ్చితంగా నీ కోసం హెచ్చరిస్తూ ఉన్నాడు, నీతో మాట్లాడుతూ ఉన్నాడు. आपका पाप जो आप करते हो उसी के अनुसार प्रभु वचन के द्वारा आपको बार बार सावधान करके నువ్వే बात స్థితిలో करता है। ఉన్నావో దాని గురించి హెచ్చరిస్తూ ఉన్నాడు. आप कैसी हालत में हो उसके बारे में भी बार बार प्रभु आपको सावधान कर रहा है। మరి నువ్వు మంచి గొర్రెవా లేకపోతే కుక్కవా చెప్పండి? आप अच्छी भेड़ हो या कुत्ता हो, ఎందుకు ఆ స్థితిలోనే ఉండడానికి ఇష్టపడుతున్నావు? क्यों अपनी उस पुरानी हालत में ही रहना चाहते हो? దేవుడు నిన్ను ఎరిగిన దేవుడు కాదా? क्या आप परमेश्वर को जानते नहीं हो? లేక దేవుడు నిన్ను చూడలేడు అనుకుంటున్నావా? क्या आप ये सोच रहे हो प्रभु मुझे देख नहीं पा रहा है? అసలు సంఘ నియమాలను కలిగి ఉన్నావా? क्या कलीसिया के नियम आपके अंदर है? నిష్టానుసారమైన ఏ నిర్ణయమైనా నువ్వు తీసుకోవచ్చా? क्या अपनी मनमर्जी से कोई सा भी निर्णय आप ले सकते हैं? చాలా మంది ప్రభువుని నమ్ముకున్నాము, సంఘంలో మంచి సభ్యులుగా ఉన్నామంటారు. बहुत से लोग कहते हैं हमने प्रभु पर विश्वास किया है, हम कलीसिया में अच्छे सदस्य हैं, బాప్తిసం కూడా తీసుకుంటారు. बपतिस्मा भी ले लेते हैं। కానీ కాపరికి ఆ విశ్వాసకి ఎట్టి సంబంధం ఉండదు. उस पासवान का और विश्वासी का कोई संबंध भी नहीं होता। ఏ నిర్ణయమైనా తీసుకుంటారు. कोई सा भी निर्णय वो ले लेंगे, అది తప్పుదైనా సరే మంచిదైనా సరే वो गलत हो या अच्छा हो, ఎక్కడికన్నా వెళ్ళిపోతారు, कहीं ना कहीं चले जाएंगे, ఎక్కడైనా స్థిరపడిపోతారు. कहीं ना कहीं स्थिर हो जाएंगे। ఏంటి ఏది నచ్చితే అది చేస్తారు. मतलब जो उनके मन में अच्छा लगे वो करेंगे। ఏది క్రమము ఏది సంఘ నియమం అన్న ఆలోచన కూడా ఉండదు. कौन सा नियम के अनुसार है, कौन से कलीसिया का नियम है, ये भी उन्हें पता नहीं होता। మరి ఏదైనా సమస్య వస్తే మళ్ళా जब कोई समस्या आ जाती है వెంటనే వాళ్ళు ఫోన్ చేస్తారు. फिर तुरंत फोन करते हैं। దేవుని ఎదుట మొరపెట్టే ధైర్యం లేకుండా పోతుంది. उनके पास हिम्मत ही नहीं है प्रभु के सम्मुख रहकर पुकारने की। దైవదాసుడికి తెలియదు కాబట్టి మా గురించి మా కోసం ప్రార్థన చేయమంటే చేస్తాడు, కార్యాలు జరిగిపోతాయి అనుకుంటారు. वो सोचते हैं प्रभु के दास को हमारे बारे में पता नहीं, हम जब फोन करके प्रार्थना करने के लिए कहेंगे वो प्रार्थना करेंगे, हमारे जीवन में कार्य हो जाएंगे। దైవదాసుడు చేస్తాడు प्रभु का दास ప్రార్థన, तो प्रार्थना करेगा, ప్రార్థనే చేస్తాడు. प्रार्थना ही करेगा। కార్యాలు చేసేది ఎవరు? कार्य करने वाला कौन है? దేవుడు. परमेश्वर। ఆయన దృష్టికి మరుగైంది ఏమన్నా ఉందా? क्या उससे कुछ छुपी हुई बात है? ఆయన ద్వారా ఏమైనా కార్యాలు నీ జీవితంలో పొందుకోగలుగుతావా? क्या उसके द्वारा कुछ कार्य को आगे के दिनों में आप पा पाओगे? ఏదైనా నీ ఇష్టానుసారంగా నువ్వు సాధించి ఒకవేళ ఈ లోక విషయంలో నువ్వు ప్రయోజకుడు అయ్యేవే అనుకో, कुछ भी इस संसार के विषय में आपने मेहनत करके उसको हासिल कर लिया तो ప్రభు నీ పక్షాన ఉన్నాడని పొరపాటు పడు. प्रभु मेरी ओर है करके आप मत सोचना। నువ్వు దేవునికి దగ్గరగా ఉండాలి అండ్ అప్పుడే ప్రభు నీతో ఉన్నట్టు. अगर आप प्रभु के नजदीक रहोगे तो प्रभु आपके साथ है, అప్పుడే నువ్వు దేవునితో నీకు సరైన సంబంధం ఉన్నట్టు. तभी आपका अच्छा रिश्ता प्रभु से है।
అప్పుడు నువ్వు ఆ గొర్రెలు ఆ మందలో నువ్వు ఉన్నట్టు. तभी आप उस भेड़ की झुंड में हो, లేకుంటే నువ్వు తప్పిపోయిన గొర్రెవే. नहीं तो आप खोई हुई भेड़ के समान हो। పొరపాటు చేయటం అనేది జీవితంలో సహజం అందరికి. सबके लिए गलती होती रहती है, कुछ ना कुछ करते रहते हैं అది लोग। మానవ నైజం. वो इंसानियत है। అయితే దేవుడు క్షమ అనేది మనకు ఒకటి అనుగ్రహించాడు. लेकिन परमेश्वर ने क्षमा वाला गुण हमें दिया है। అంటే క్షమించటం అనేది కలిగి ఉన్నాడు మన పట్ల. हमारे प्रति प्रभु क्षमा रखता है। కానీ ఎప్పుడు క్షమిస్తాడు? कब वो क्षमा हमें करेगा? ఆ గొర్రె కేక వేసే లక్షణం ఉందే, ఆ లక్షణం నీలో ఉన్నప్పుడు. जब जैसे भेड़ चिल्लाती है वैसा लक्षण आपके अंदर होगा तभी। గొర్రెలకు నేను మంచి కాపరిని నా ప్రాణం పెడతాడంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడన్నా గొర్రెలు మేపాడా? यीशु मसीह ने कहा मैं तुम्हारा अच्छा चरवा हूँ, तुम्हारे लिए प्राण देता हूँ। क्या यीशु मसीह ने कहीं भेड़ों को चराया है? మన పాస్టర్ వాళ్ళ సార్ అన్నాడంట డ్యూటీ చేసే దినాల్లో, हमारे पास्टर जी के सर ने जब वो ड्यूटी करते थे कहा, రావు నాకు యేసుక్రీస్తు గురించి తెలుసులే, నువ్వు ఆయన భక్తుడు కదా అన్నాడంట. उन्होंने कहा राव मैं यीशु मसीह के बारे में जानता हूँ, तुम उसके भक्त हो ना? ఏం తెలుసు సార్ మీకు అన్నాడంట. तो पूछा क्या आपको पता है ఆయన सर? మంచి గొర్రెలు కాపరు కదా वो అన్నాడు. अच्छा भेड़ों का चरवाहा है ना करके बोला। అంటే గొర్రెలు కాసే ఆయన అనుకుంటున్నాడు ఆయన. वो सोच रहे हैं कि भेड़ बकरियों को चराने वाला व्यक्ति है यीशु मसीह। చూసారా? కానీ నీకు తెలుసుగా, लेकिन आपको तो पता है ना, మనకు కోసం అంటే మంచి గొర్రెలు ఎలాగే దావీదు గొర్రెలు కాస్తున్నప్పుడు ఆ యొక్క తోడేళ్లు వచ్చి లేక సింహాలు వచ్చి ఆ ఎలుగుబంట్లు వచ్చి ఆ గొర్రెల్ని కాజేసుకుని పోతూ ఉంటే ఏం చేసేవాడు దావీదు? जब दाऊद अपने भेड़ बकरियों को चराता था, जब शेर भालू या चीता कुछ भी आकर उसकी भेड़ों को उठा के ले जाता था तो क्या करता था वो? వాటి నోటిని విరగదీసేసి వాటిని నోటు పగలగొట్టేసి మరి వాటి దవడల నుంచి ఆ గొర్రెల్ని కాపాడుకునేవాడట. उसके मुंह को चीर फाड़ करके उनके जबड़ों से अपनी भेड़ों को छुड़ा के लेके आता था। అవసరమైతే దానికోసం దెబ్బలు తినేవాడు, గాయాలు పొందేవాడు. हो सके तो अपनी भेड़ों को छुड़ाने के लिए मार घाव भी खा लेता था। అందుకే కాపరి ఎలా గొర్రెల కోసం ప్రయాస పడతాడు అనేది బాగా తెలుసు దావీదుకి. इसलिए दाऊद को अच्छे से पता है चरवाहा अपनी भेड़ के लिए किस तरह मेहनत करता है। అందుకే అన్నాడు యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు. इसलिए वो कहता है यहोवा मेरा चरवाहा है, मुझे कोई घटी नहीं అంటే होगी। నేను అంత మంచిగా నా గొర్రెలను నేను చూసుకోగలుగుతున్నాను, అలాగ నన్ను కాపాడుకుంటూ వస్తున్నాడు అనే కృతజ్ఞత ఆయనకున్నది. इसलिए मैं अपनी भेड़ों को अच्छे से चराता हुआ आया हूँ तो वो मुझे भी अच्छे से बचाए रखेगा, संभालेगा करके भरोसा उसके पास है। అలాగే మన దేవుడు మనకు అనుగ్రహించిన ఆ దైవదాసుని ద్వారా సందేశం మనం వింటున్నప్పుడు, जब परमेश्वर के द्वारा हमें दिए गए दास के द्वारा जब हम वचन सुनते रहते हैं, వాక్యం ద్వారా హెచ్చరిక చేయబడుతున్నప్పుడు, वचन के द्वारा जब हम सावधान करते रहते हैं, నీ పాపం గురించి నీతో మాట్లాడినప్పుడు, आपके पाप के विषय में आपसे जब बातें करते हैं, నీ పాపము మరుగుగా ఉండలేదు, దేవుడు చూశాడు అనేది నమ్ము. आपका पाप छिपा नहीं है, परमेश्वर ने आपको देखा है, जानता है करके पहचानो। ఆ పరిస్థితుల్లో నువ్వు హిస్సోపుతో నన్ను కడుగు, హిమ్ము కంటే తెల్లగా నన్ను చెయ్యి అని ప్రార్థించాడే దావీదు. అలాగా ప్రార్థన చేయటం నేర్చుకో. उस समय ऐसी प्रार्थना करो जैसे दाऊद ने कहा जूफा से मुझे धो दो, हिस्सोप से मुझे धो दो करके कहता है, वैसी प्रार्थना आप करो। అలా ప్రార్థన చేస్తే ఆ పాప బంధకాల నుంచి నువ్వు బయటికి రాగలుగుతావు. इस तरह प्रार्थना करोगे तो उस पाप के बंधन से आप बाहर आ सकते हो। ఆ పాపంలో నిలిచి ఉండకుండా దాన్ని అసహ్యించుకుని అందులో నుండి బయటికి రాగలుగుతావు. उस पाप में बने नहीं रहोगे, उससे घृणा करोगे, वहां से बाहर आ जाओगे। చూడండి దావీదులో ఎంత మంచి లక్షణం ఉందో. देखो दाऊद में कितना अच्छा लक्षण है। అందుకే అన్నాడు నా కాపరి యెహోవా నా కాపరి అని. इसलिए कहता है यहोवा मेरा चरवाहा है। చూడండి ఆయన మొరపెట్టిన వెంటనే ఆయనకి విడుదల కలిగింది. जब उसने पुकारा तुरंत उसको छुटकारा ఆ मिल गया, పాపాలు క్షమించబడ్డవి. वो पाप क्षमा हो गए। మళ్ళీ చూడండి మనం చూస్తాము उसके बाद आगे देखेंगे మత్తయి సువార్త 14వ అధ్యాయం 30-31 వచనాలు చూస్తే मत्ती सुसमाचार 14 अध्याय 30-31 में देखेंगे అక్కడ ఏం జరుగుతుంది? वहां क्या हो रहा है। పేతురు యేసు ప్రభు ఆజ్ఞ మేరకు నీళ్ల మీద నడుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. पतरस प्रभु यीशु मसीह की आज्ञा के अनुसार पानी पे चल रहा है, हम देखते हैं यहाँ पर। అయితే ఎప్పుడైతే పేతురు గాలిని చూసి భయపడిపోయి మునిగిపోయి సాగినప్పుడు ఏం చేశాడు? जब पतरस ने पानी की और हवा की ओर देखा और वो डूबने लगा तब क्या हुआ? ఆయన ఏం చేశాడు? क्या किया उसने? మంచిగా కేకేశాడు. वो चिल्लाया, మంచిగా కేక వేశాడు. अच्छे से चिल्लाया, ప్రభువా నన్ను రక్షించుము అని కేక వేశాడు. हे प्रभु मुझे बचा करके उसने बोला। వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని అతన్ని మరి పైకి లేపినట్లుగా అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితేవని అతనితో చెప్తున్నాడు. చూడండి, यीशु ने तुरंत हाथ बढ़ाकर उसे थाम लिया और उससे कहा, हे अल्प विश्वासी तूने क्यों संदेह किया? అంటే ఆయన కేక వేశాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన చేయి పట్టుకుని నీళ్ళలో మునిగిపోకుండా పైకి లేపినట్టు చూస్తున్నాం. उसने चिल्लाया, इसीलिए यीशु मसीह ने उसे डूबने नहीं दिया, उसका हाथ पकड़कर उसे बाहर निकाला।
కాబట్టి మన జీవితంలో పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన అనేది గనుక లేకపోతే हमारे जीवन में पश्चाताप से जुड़ी हुई प्रार्थना यदि नहीं है तो మనం ఆ పాపంలోనే ఉంటాం, ఆ పాప బంధకాల్లోనే ఉండి చనిపోతాం. हम उस पाप में ही रहेंगे, उसके पाप के बंधन में रहकर ही मर जाएंगे. పాపంలో ఉన్న మనల్ని రక్షించడానికే మన కోసం ప్రాణం పెట్టాడు యేసయ్య. पाप में रहने वाले हम सबको बचाने के लिए ही यीशु मसीह ने अपने प्राण को दिया है. అయితే గొర్రెల్లా ఉండ మన కోసం ముందుగా నడుస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. हम जो भेड़ है हमारे लिए यीशु मसीह आगे आगे रहकर चलता है. మనలకి ఎలాగ మంచి మంచి మార్గములో వాక్యమైన దేవుడు మనల్ని నడిపించుకుంటూ పోతున్నాడు. किस तरह अपने अच्छे अच्छे वचन के द्वारा वचन के मार्ग में प्रभु हमें चलाते हुए जा रहा है. ఆయన కాపరి చేతిలో 2 కర్రలు ఉంటాయంట. पासवान के हाथ में 2 लाठियां होती है. చరవాహ కాపరి చేతిలో 2 కర్రలు ఉంటాయంట. चरवाहे के हाथ में 2 लाठियां మన होती है. కీర్తన గ్రంథం 23 అందరికి వచ్చింది. దానిలో 4వ వచనంలో చూస్తాం కదా. भजन संहिता 23वें अध्याय हम सबको आता है, उसमें हम देखते हैं ना, ఏంది నీ దుడ్డు కర్రయు నీ దండమును నా ఆదుకొను అని ప్రార్థన చేస్తాం. तेरे सोठे और तेरी लाठी से मुझे सहारा दे करके देखा है हमने. అంటే ఆయన చేతిలో ఉన్న ఆ యొక్క దుడ్డు కర్ర దండము ద్వారా మనల్ని హెచ్చరిక చేసి సావధాన పరిచి మనల్ని తన వైపుకు నడిపించుకుంటూ ఉంటాడు. अपने सोठे और अपने लाठी से हमें सावधान करते हुए अपनी ओर मोड़ता है प्रभु. ఎందుకు దుడ్డు కర్ర దండము? क्यों सोठा और लाठी की जरूरत है? దండమేమో మనల్ని కరుణించి కటాక్షించి తన దగ్గరకు చేర్చుకుంటుంది. लाठी जो है हमें दंड देती है और अपनी ओर हमें लेके आती है. ఆ దుడ్డు కర్రతో ఏం చేస్తాడు? उस सोठे से क्या करेगा? తో చూడండి ఆయన ఎట్లా ఉంటది కర్ర మనం చూసినప్పుడు వాళ్ళ చేతులు. जो सोठा करके होता है चरवाह के हाथ में, वो ऐसे होता है. ఎందుకు అది? क्यों? గొర్రెదన తప్పిపోతే దాన్ని మెడకి వేసేసి దాన్ని జుండులోకి ఆ గుంపులోకి తీసుకురావటం కోసం. क्योंकि यदि कोई भेड़ भटक जाए तो जो ऐसे सोंठा होता है उससे उस भेड़ की गर्दन को खींच कर लेके आता है. ఎప్పుడైనా కొట్టాల్సి వస్తే अगर मारना हो तो उसे దాన్ని తిప్పేసి 2 వేస్తాడు. उसको उल्टा करता है और 2 उसको लगाता है. అంటే ఆ దుడ్డు కర్ర అంటే మనల్ని సరిచేసి సమకూర్చుకునే ఆ కాపరి చేతిలో మనం ఉండాలి. हमें सुधार कर फिर से सही मार्ग में लेके आने वाला चरवाहा हमें चाहिए. అందుకే యేసయ్య మన కోసం ప్రాణం పెట్టాడు. ఆ ప్రాణం పెట్టిన యేసయ్య మరి కాపరి అనే ఆయన చేతుల్లో మనం పెట్టి సరి చేయటానికి సంఘాన్ని ఇస్తూ ఉన్నాడు. यीशु मसीह ने अपना प्राण दिया और हमारे लिए एक चरवाहे को दिया ताकि वो हमें सुधार सके, हमें चला सके. వాక్యము ఆ దుడ్డు కర్రలాగా దండం లాగా మనల్ని హెచ్చరిక చేస్తూ ఉంటది. वो वचन हमारे लिए सोठा भी है, हमारे लिए लाठी भी है, जो हमें सावधान करता रहता है. అప్పుడు ఆ కర్రను ఉపయోగించినప్పుడు ఈ గొర్రె బాధ్యత ఏంటి? ఆ మరలా ఆ గుంపులోకి రావాలి. जब लाठी का इस्तेमाल किया जाता है तो भेड़ की जिम्मेदारी क्या है? उसको वापस मुड़ के उस झुंड में आना है. గొర్రెలమైన మనము ఆయన వాక్యం ద్వారా రాబట్టబడాలి. మనకు మెడకి మన ప్రవర్తనకి ఆ కర్ర అడ్డు వేయబడ్డప్పుడు మన దేవుని సన్నిధికి నడిపించబడాలి. यदि हम भेड़ है तो वो वचन जो लाठी है, जो सोंटा है, वो हमारे लगना है और हमें वापस मुड़ के प्रभु के पास आना ही है. ఇక్కడ చూడండి, यहाँ देखिए ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 3వ వచనం అంటాడు, व्यवस्था विवरण 9 अध्याय 3 वचन में कहता है, అంటాడు అగ్ని వలె మీకు ముందుగా నేను పోవుచున్నాను అంటాడు. आग की तरह मैं तुम्हारे आगे आगे चलता हूँ. మనకి ముందుగా ఆయన పోతున్నాడు యేసయ్య. यीशु मसीह हमारे आगे आगे चलता है. సో కాబట్టి మనం ఆయన ఏ విధమైన ప్రవర్తన, ఏ విధమైన ఆలోచనలు, ఏ విధమైన నడవడిక, ఏ విధమైన మాటలు, ఎలాంటి జీవితాన్ని మనకు చూపిస్తూ పోతున్నాడో అలా మనం నడవాలి. यीशु मसीह किस तरह अपने चाल चल, अपने स्वभाव को, अपने कार्यों को दिखा रहा है, उसी तरह हमें अब चलना है, उसके पीछे पीछे रहना है. కాబట్టి ఆయన మనం నశించిపోకుండా ఉండటానికి ఆయన మన ముందు అగ్నిలాగా దహించు అగ్ని వలె నీ ముందర దాటిపోవుచున్నాడు అని చెప్తున్నాడు. हम भस्म ना हो जाए करके वो आग के समान हमारे आगे आगे चलता रहता है करके लिखा हुआ है. అగ్ని అంటే పరిశుద్ధతకు కూడింది. आग मतलब पवित्रता से जुड़ा हुआ है. అంటే అందులో ఉన్న అపరిశుద్ధత అనేది అంతా కూడా उसके కాల్చివేయబడుతుంది. अंदर की अपवित्रता सब जला दी जाएगी. ఎందుకు? మనల్ని పరిశుద్ధులుగా చేయటానికి. क्योंकि हमें पवित्र बनाना चाहता అంటే है. యేసుక్రీస్తు ప్రభులు మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి మన ముందుగా నడుస్తున్నాడు. यीशु मसीह हमें पवित्र बनाने के लिए हमारे आगे आगे चलता है. ఆయన చూస్తున్న మనం ఆయన వెంబడిస్తున్నామంటే ఆయన ప్రవర్తన, ఆయన ఉద్దేశాల ప్రకారంగా ఆయన వాక్యం అందించిన విధానంగా మనం నడవాలి. हम उसको देखते हैं या उसका अनुकरण करते हैं तो जैसा उसका स्वभाव है, जैसा उसका वचन है, उसी को ही अपने अंदर धारण करके उसके पीछे पीछे हमें चलना है. అందుకే అన్నాడు, నేను అదిగో గొర్రెలు పోయే ద్వారము నేనే అన్నాడు యేసుక్రీస్తు इसलिए ప్రభులు यीशु వారు. मसीह कहता है भेड़ का फाटक मैं ही हूँ. మన పరలోక రాజ్యాన్ని చేరుకోవాలంటే యేసుక్రీస్తు అనే ఆ స్వరాన్ని వినాలి, లోబడాలి. हमें स्वर्ग राज्य जाना है तो यीशु मसीह की उस आवाज को सुनना है, उसमें झुक के रहना है. ఆయన లాంటి విధేయత అవసరము. उसके जैसा सामने झुकने वाला स्वभाव हमें అలాంటి चाहिए. దేవునికి నమ్మకత్వం కలిగిన వాడిగా మనం ఉండాలి. ऐसे परमेश्वर के लिए हम भरोसेमंद रहें. అలాంటి పరిశుద్ధతను మనం इस కాపాడుకుంటూ तरह ఉండాలి. पवित्र जीवन अपने अंदर रखकर अपने आप को बचाए रखें. పరిశుద్ధతను కాపాడుకోవాలంటే నీలో ఉన్న పొరపాట్లు హెచ్చరిక చేయబడ్డప్పుడు నువ్వు పూర్తిగా పాపాలు ఒప్పుకోవాలి,
దానికోసం మొర పెడితే యేసయ్య నీ ఎదుటకు చేయి చాపి నిన్ను ఆ పాప నుండి లేవనెత్తుతాడు. आपके अंदर पवित्रता बनी रहनी है तो वचन के द्वारा जब आप सावधान किए जाते हो अपने अंदर से हर कमी को निकाल कर प्रभु के वचन को थामे रहते हुए पवित्र बनते जाना है। అందుకే ఏమంటున్నాడో చూడండి యేసుక్రీస్తు ప్రభుల వారు 10వ అధ్యాయం యోహాను సువార్తలో इसलिए यीशु मसीह क्या कहता है देखेंगे यूहन्ना सुसमाचार 10वां अध्याय 10వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు చూడండి. देखेंगे 10वें अध्याय में क्या कहता है। ఆయనంట 10వ అధ్యాయం కాదు యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే एक बार उसको नहीं यशायाह की पुस्तक 10वां अध्याय 40वें वचन को एक बार हम देखेंगे। యెషయా గ్రంథం 40:11 यशायाह की पुस्तक 40वां अध्याय 11वां वचन అప్పుడు చూడండి ఏం చెప్తున్నాడు. देखिए यहाँ पे क्या कहता है। 40వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే 40:11 वह चरवाहे के समान अपने झुंड को चराएगा, वह भेड़ों के बच्चों को अंकवार के लिए रहेगा और दूध पिलाने वालियों को धीरे धीरे ले चलेगा। ఆయన ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మును ఆనించుకుని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. ఇక్కడ చూడండి ఎంత స్పష్టంగా గొర్రెల కాపరి ఆ యొక్క గొర్రెల గురించి ఎలాంటి శ్రద్ధ కలిగి ఉన్నాడు అనేది చెప్తున్నాడు. देखो यहाँ ध्यान से वचन को देखेंगे, चरवाहा अपने झुंड के विषय में कितना श्रद्धा रखता है। చాలా సార్లు మన దైవజనులు కూడా ఎవరైనా తప్పిపోతూ ఉంటే వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాడు. कई बार हमारे परमेश्वर के जो दास हैं वो भी कलीसिया में कोई धीरे धीरे भटक रहा है करके पता चले तो उसकी ओर ज्यादा ध्यान देते हैं। అలాంటప్పుడు మంచి విశ్వాసాలు ఉన్న వారికి విసుకొస్తా ఉంటది. ऐसे समय में इस चीजों को देखकर जो अच्छे विश्वासी हैं वो परेशान होने लगते हैं। అరే మేము మంచిగా ఉన్నాం, మాకంటే ఎక్కువగా అది చెడ్డ ప్రవర్తన కలిగి ఉన్నారు, అటు ఇటుగా ఉన్నారు, వాళ్ళతో ఎక్కువ వాళ్ళ వైపు మొగ్గు చూపుతాడు ఏంటి పాష్ గారు అని అనుకుంటూ ఉంటారు. सोचते हैं अरे हम तो कलीसिया में अच्छे से रहते हैं, अच्छे से चलते हैं, वो देखो थोड़ा टेढ़ा मेढ़ा इंसान है, हमें छोड़कर उसकी ओर ज्यादा ध्यान दे रहा है। ఇది మంచి పద్ధతి కాదు అని అనుకుంటారు. सोचते हैं ये तो गलत है। అలాంటి వారిని ప్రేమిస్తున్నాడే అనుకుంటారు. सोचते हैं अरे इस तरह के व्यक्ति को ये दास क्यों प्यार कर रहा है। సో అలాంటి వారినే కదా ప్రేమతో సమకూర్చుకోవాలా. ऐसे लोगों को ही प्रेम से इकट्ठा करना है ना। అలాంటి వారికి కదా ఆ వాక్యం అవసరమైంది. ऐसे लोगों के लिए ही वचन की ज्यादा जरूरत है ना। అందుకే అంటున్నాడు ఆయన గొర్రెల కాపరులు తన మందని మేపుతూ బాహుతో గొర్రెలనంట కూర్చి రొమ్మును ఆనించుకొని మోస్తాడట. इसलिए कहता है वह चरवाहे के समान अपने झुंड को चराएगा, वह भेड़ों के बच्चों को अंकवार में लिए रहेगा और दूध पिलाने वालियों को धीरे धीरे ले चलेगा। ఏదైతే పాలిచ్చే స్థితిలో పసిపిల్లలు కలిగి ఉన్నదో వాటిని చాలా మెల్లిగా జాగ్రత్తగా అంటే ఎవరితో ఎలా ఉండాలి, ఎవరిని ఎలా నలపాలి అనేది కాపరికి బాగా నేర్పుతాడు దేవుడు. कौन सी दूध पीने वाली है, कौन से छोटे छोटे बच्चे हैं, हर एक विषय में ध्यान देता है। मतलब प्रभु यीशु मसीह भी इस तरह किससे किस तरह रहना है इस सब चीजों को भी सिखाता है। కాపరికి నేర్పుతాడు, सिखाता है चरवाहे को। అలాంటప్పుడు కొన్ని గొర్రెలు సణుక్కుంటూ కొనుక్కుంటూ ఉంటాయి. जब ऐसे करता है चरवाहा तो और भेड़ जो है वो कुड़कुड़ाने लगती है। ఎలాగైతే తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తే పెద్దన్న బాధపడుతూ కూర్చున్నాడు. जिस तरह खोया वो पुत्र वापस आ गया था तो उसका बड़ा भाई कुड़कुड़ाने लगा और उदास हो गया था। అది మంచి స్వభావం కాదు. वो अच्छा स्वभाव नहीं ఇప్పుడు है। చూడండి దావీదు ఏమని ప్రార్థన చేశాడు. यहाँ देखिए दाऊद को क्या प्रार्थना నీ करता है। దృష్టికి వ్యతిరేకంగా నేను పాపం చేశాను అని ఒప్పుకుంటున్నాడు. मैंने आपकी नजर में पाप किया है करके मान रहा है। అలాగే ఆ తప్పిపోయిన కుమారుడు కూడా నీ దృష్టికి వ్యతిరేకంగా దేవుని దృష్టికి వ్యతిరేకంగా పాపం చేశానని ఒప్పుకుంటున్నాడు. इसी तरह खोया हुआ पुत्र भी मैंने आपकी नजर में परमेश्वर की नजर में पाप किया है करके मानता है। ఆ ఒప్పుకోలు కలిగించడం కోసం దైవదాసులు చాలా ప్రయాసపడుతూ इस ఉంటారు. तरह का पश्चाताप आने के लिए प्रभु का दास बहुत मेहनत करता है। అలాంటప్పుడు మిగిలిన వారందరూ సహకరించాలి కానీ గొణుక్కుని సనుక్కునే పరిస్థితుల్లో ఉండకూడదు. इस समय में बाकी लोगों को भी मदद करनी चाहिए लेकिन कुड़कुड़ाना नहीं चाहिए। సో ఎందుకు అలాంటి వాళ్ళతో మాటలు, ఎందుకు అలాంటి వాళ్ళకి సమయం గడపటం, ఎందుకు అలాంటి వారితో అనేది ఇసుకుంటారు దేవుని రక్షణ భారం లేని వారు. जिनके अंदर प्रभु के उद्धार का बोझ नहीं होता वो कुड़कुड़ाने लगते हैं। क्यों ऐसे लोगों के साथ ज्यादा समय बिताना, क्यों ऐसे लोगों के साथ ज्यादा बात करना, क्यों ऐसे लोगों के साथ रहना है। సో ఆ గొర్రె పిల్లల్ని దొరికినప్పుడు ఈ గొర్రెల కాపరి ఏం చేశాడు, తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు जब खोई हुई भेड़ मिल गई चरवाहे को तो उसने क्या किया, ముందేమో దగ్గరకు తీసుకున్నాడు, सबसे पहले उसको अपने पास लेके आया, రొమ్ము నానించుకున్నాడు, अपनी छाती पे लगाया భుజం మీద మోసుకుంటూ और వెళ్ళాడు. अपने कंधों पे लेके चला गया। చూడండి ఎంత గొప్పగా ప్రేమిస్తాడు. देखो कितने अच्छे से प्यार करता है। కాపరి పరిస్థితి కూడా అదే. चरवाहे की हालत भी ऐसी ही है, అందరిని ప్రేమించాలా, सबसे प्यार करना है, అందరిని దేవుని సన్నిధికి నడిపించాలని ఆసక్తి కలిగి ఉంటాడు. सबको प्रभु के पास लेके आना है करके आशा होती है। చాలా సార్లు విసుగు కలిగించే ప్రయత్నాలు కూడా విశ్వాసుల ద్వారా జరుగుతూ ఉంటాయి. कई बार चरवाहे के अंदर तंग आ जाना है करके विश्वासी कोशिश भी करते हैं। అయినప్పటికీ
దేవుని సందేశంలో ఉన్న కాపరి ఎప్పుడు కూడా తొలగిపోడు అటు ఇటు. लेकिन जो चरवाहा प्रभु के संदेश के नीचे रहता है वो इधर-उधर भटकता नहीं है। చూడండి కాపరిగా ఉన్న యేసయ్య ప్రాణం పెట్టాడు మన కోసం అనేది ఎంత గొప్ప విషయమో. देखो चरवाहा जो यीशु मसीह है उसने हमें प्राण दिया है अपना, कितनी बड़ी बात है। చూడండి ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 20వ వచనం చూస్తే, इब्रानियों 13वां अध्याय 23वें वचन को हम एक बार देखेंगे। 13వ అధ్యాయం 20వ వచనం చూస్తే, 13वां अध्याय వచనం 20 వచనం वचन 20 ఇక్కడ చూస్తే ఏమంటున్నాడంటే, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతుల నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు అని రాస్తున్నాడు ఇక్కడ. अब शांति दाता परमेश्वर जो हमारे प्रभु यीशु को जो भेड़ों का महान रखवाला है, सनातन वाचा के लहू के गुण से मरे हुओं में से झिलाकर ले आया। యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించును. यीशु मसीह के द्वारा अपनी इच्छा के अनुसार के कार्यों को हमारे अंदर करता है। ఎవరు? कौन? గొర్రెల గొప్ప కాపరి యేసుక్రీస్తు. अच्छा चरवाहा कौन है? यीशु मसीह। ఆ యేసుక్రీస్తుని చూసే యోహాను సువార్తలో యోహాను గారు 1:29 లోక పాపను మూసుకుని దేవుని గొర్రె పిల్ల అన్నాడు. यीशु मसीह को देखकर ही यूहन्ना समाचार में जो यूहन्ना है कहता है, देखो परमेश्वर के पाप को उठा के ले जाने वाला मेमना। అయితే గొర్రెల కాపరి గొర్రె పిల్లగా మారిపోయాడు. भेड़ों का चरवाहा भेड़ बन गया है। అంటే ఈ గొర్రెలని సరైన మార్గంలోకి తీసుకురావాలంటే కాపరిగా ఉన్నవాడు గొర్రెగా బలైపోతున్నాడు. भेड़ों को सही रास्ता में लेके आना चाहिए, तो चरवाहा जो है भेड़ की तरह बन रहा है। అందుకే కొంతమందిని దేవుళ్ళకి తీసుకురావాలంటే వారి కోసం ప్రయాసపడటం కాపరికి ఎంతో అవసరం. इसलिए कुछ लोगों को जो भटक रहे हैं उनको प्रभु में लेके आना है, तो चरवाहे को भी उनके साथ रहकर चलना बहुत ही जरूरी है। చూడండి ఇక్కడ అంటున్నాడు, ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధముగు రక్తమును బట్టి, అంటే అదిగో చూడండి రక్తం అనగా గొర్రె పిల్ల మన కోసం వధించబడిన విధానాన్ని జ్ఞాపకం చేస్తుంది. यहाँ देखिए जो हमारे प्रभु यीशु को जो भेड़ों का महान रखवाला है, सनातन वाचा के लहू के गुण से करके कहता है। ఆయన ఎంతగా హింసించబడ్డాడు మన కోసం. उसने हमारे लिए कितनी सारी ताड़ना सही। ఆయన వీపుని ఎలా అప్పచెప్పుకున్నాడు కొట్టేవారి కోసం. जो उसको कोड़े मार रहे थे उनके लिए अपने पीठ को किस तरह उसने दिया। ఆయన ఎంతగా తృణీకరించబడ్డవాడిగా అయిపోయాడు. वो कितना लोगों ने कितनी उसकी निंदा की। దేనికోసం? इसलिए మనం రక్షించబడాలి అని. हम उद्धार पा सके। ఆ రక్షణకర్త కార్యాలు జ్ఞాపకం చేసుకుని ఆ పాపం నుండి పశ్చాత్తాపబడి బయటికి రాకుండా, उस उद्धारकर्ता के किए हुए कार्यों को पहचान कर पश्चाताप करके अपनी गलतियों से हम बाहर नहीं आते। అదే పాపంలో ఉండి ఇంకా కేవలం వినటానికే ఇష్టపడుతున్నాం, మారు మనసు పొందటం లేదు. उसी पाप में रहकर सिर्फ सुनने की इच्छा रख रहे हैं, बदलते नहीं है, मन फिराते नहीं है। ఇది అనుకూల సమయం, రేపు మనకు ఉందో లేదో తెలియదు. आज का समय हमारे पास है, कल के दिन क्या होगा किसी को पता नहीं। కాబట్టి ఆ తప్పిపోయిన గొర్రెలో ఉన్న మంచి స్వభావం, అరిచే స్వభావం, ప్రార్థన అనే స్వభావం, పశ్చాత్తాపం అనే స్వభావం నువ్వు కలిగి ఉండాలి. और जो भेड़ जिसके अंदर का स्वभाव है, जब भटक जाती है, चिल्लाती है, तो आपके अंदर भी पुकारने वाला स्वभाव, प्रभु के सम्मुख गिड़गिड़ाने वाला स्वभाव होना चाहिए। దావీదులాగా పశ్చాత్తాపం ప్రార్థన నీలో ఉండాలి. दाऊद की तरह पश्चाताप की प्रार्थना आपके अंदर होनी चाहिए। అప్పుడు పేతురుని చేయబట్టుకుని లేపిన యేసయ్య నిన్ను కూడా ఆ పాపం నుండి పైకి లేపుతాడు. तब पतरस को हाथ पकड़कर उठाने वाला यीशु मसीह आपको भी पकड़कर बाहर पाप से लेके आएगा। కాబట్టి రెండు చిన్న ప్రార్థన చేసుకుందాం. आइए छोटी सी प्रार्थना करेंगे। మహాగణుడైన తండ్రి నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. महान परमेश्वर आपके चरणों को धन्यवाद और स्तुति करते हैं। ఎన్నో జంతువులుగా నాయన విశ్వాసులైన మమ్మల్ని గొర్రెలుగా పోల్చిన దేవా నీకు స్తోత్రం. बहुत सारे प्रभु जानवर हैं, लेकिन हम विश्वासियों को अपने भेड़ कहा, प्रभु धन्यवाद। మమ్మల్ని కాపాడే కాపరిగా నువ్వు నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. हमें बचाने वाले चरवाहे के रूप में आप हो, प्रभु धन्यवाद हो। మేము తప్పిపోకుండా ఉండటానికి ప్రభా మీ వాక్యాన్ని మాతో హెచ్చరిక చేస్తున్నందుకు వందనాలు. हम भटके नहीं करके वचन के द्वारा आप हमें सावधान कर रहे हैं, प्रभु धन्यवाद। ప్రభా వాక్యం ప్రతి ఒక్క బిడ్డ తన పాపం విషయంలో నీకు మొరపెట్టి పశ్చాత్తాపడి ఆ కేక వేసే వారిగా ఉండటానికి సహాయం చేయండి. प्रभु वचन सुनने वाले हर एक आपके वचन के विषय में भटक गए हैं, तो पुकारने वाले बन सके। దావీదు లాంటి ప్రార్థన నేర్పండి. दाऊद की तरह प्रार्थना सिखाइए। పేతురుని లేవనెత్తినట్లుగా ఆ స్థితిలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను లేవనెత్తండి. जैसे पतरस को आपने उठाया, ऐसी हालत में रहने वाले हर एक को प्रभु आप उठाइए। గొర్రెల కాపరిగా ఉన్నవారు మీరు ప్రభు ఒక గొర్రెగా బలైన విధానం వాళ్ళ హృదయాన్ని ద్రవింప చేయడానికి సహాయం చేయండి. भेड़ों के चरवाहे आप हो, किस तरह आप हमारे लिए बलिदान हो गए, उस बात को याद रखे प्रभु। बदलने के लिए लोगों के अंदर प्रभु मदद कीजिए। వాటి కార్యముని బిడ్డల హృదయాల్లో జరిగించమని इस तरह के कार्य लोगों के हृदय में पूरा करने के लिए యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. यीशु मसीह के पवित्र नाम से प्रार्थना करते हैं। ఆమేన్. आमीन। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया।